2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రజిత మేనుబల్ గారు. నమస్తే నాక్. భార్య గురించి భర్తకు తెలియనటువంటి విషయాలు జనరల్గా ఏముంటాయండి? నిజంగా కూడా అసలు ఎంత స్వీట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ భర్తల సైడ్ నుంచి అడుగుంటారు. మరి భార్యల సైడ్ మనస్సుగా నేను యాజ్ ఎ వైఫ్గా, యాజ్ ఎ లేడీగా నిజంగానే ఇలా ఉంటుంది మాకు అని అందరు వైఫ్స్ మనస్సు విప్పి చెప్పుకోలేరు. ఇంకొకటి ఏంటంటే భార్యలు చెప్దాం అనుకున్న వినే ఓపిక, తీరిక, ఇంట్రెస్ట్ భర్తలకు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం స్మూత్గా, పాలిష్డ్గా ఏదో ఒక ట్రైగా చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి నచ్చి భార్యల గురించి తెలుసుకొని ఇంకా కొంచెం యాక్టివ్ రిలేషన్షిప్ అవుతుందేమో అని ఒక చిన్న ఆరాటం మనది ఈ వీడియో చేయడానికి, అంతేనా? సో నిజంగానే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మీ. ఎందుకంటే చాలామంది హ్యాపీగా వైఫ్స్ అమ్మ మా వాయిస్ ఈమె చెప్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. హస్బెండ్స్ అయితే అవునా ఇంత చిన్నవా, ఇవి ఉన్నాయా, నేను ఫుల్ఫిల్ చేసేస్తా కదా అనుకుని భర్తలు అనుకుంటారు. సో కాబట్టి ఏంటి అంటే మీకు చిన్న సరదా దాంతో స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఒక సీక్రెట్ సేవింగ్స్ ఉంటాయి. సీక్రెట్ అంటే చిన్న చిన్న వస్తువులు చిన్నగా మనీని దాచిపెట్టుకుని సిల్లీగా ఏదైనా కొనుక్కోవడానికి చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో, అట్లా చిన్నవి కొనుక్కోవడానికి మనీ దాస్తుంటారు. దీన్ని బ్లాక్ మనీ అంటారు, లేడీస్ బ్లాక్ మనీ. సో ఈ బ్లాక్ మనీ చాలా ఎంత ఉంటుందో మనం చెప్పలేము అన్నట్టు. ఎప్పుడైనా మీరు రైడ్ చేయండి బట్టల కింద, పోపితుల డబ్బాలలో బోల్డ్ వెళ్తాయి. ఒకసారి బీరువా లాగండి, బ్లాక్ మనీ చాలా ఉంటుంది ఎవరెవరి రేంజెస్ని బట్టి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక ధైర్యం మాత్రం మీరు ఒకటి జీవితంలో చేయకూడదబ్బా. ఏంటి మీకు కూడా చెప్తున్నా, ఏంటో తెలుసా? వేరొక అమ్మాయిని ఏ విషయంలో కానీ, అందం కానీ, ఇంటెలిజెంట్ అని కానీ, ఏ వంట బాగా చేస్తుంది కానీ పొగిడావో ఫసక్. షీ హేట్ దట్ అండ్ షీ విల్ గెట్ హర్ట్. జలసీ. మీ అమ్మే అతీతం కాదు, మా అమ్మ బాగా వండుతుంది, ఈ కూర అంటనా వండిందిలే అంటది. ఇక నువ్వు బయట అమ్మాయిని పొగిడే ధైర్యం చేసావా, మజాక్ కాదు, ఇతనే మజాల్ అంటారు కదా, అట్లా యూ షుడ్ నాట్ డేర్ టు. అంటే అది తప్ప మేడం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎట్లా అనగానే మీరు అది పొగడటం తప్పేం కాదు. ఒక అమ్మాయిదో ఏదో భలే చేసిందో బాగుండిందో అంటే తప్పు కాదు. వీళ్ళు జనరల్గా లేడీస్కి ఏమైందంటే డైరెక్ట్ ఇంప్లికేషన్ తీసుకుంటారు. అంటే నేను బాగాలేనా, అంటే నేను బాగా చేయలేదా, అంటే నాకు తెలివి లేదా, డైరెక్ట్ ఇంప్లికేషన్. దే స్టార్ట్ కంపేరింగ్ దెమ్ సెల్స్. దట్స్ హౌ దే విల్ గెట్ హర్ట్. యాక్చువల్లీ వైఫ్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఆన్ యూ. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. యూ మైట్ బి గుడ్ ఎట్ అండ్ సంథింగ్. కాబట్టి మరి అంత హెరాస్మెంట్ కూడా పాప మా హస్బెండ్స్కి అవసరం లేదు. కనీసం వాళ్ళకి వాక్కు స్వతంత్రాన్ని ఉంచండి, అమ్మాయిలకు కూడా కదా. నేను రెండు వైపులో మాట్లాడతానబ్బా. సో థర్డ్ మనం ఇంకా మాట్లాడుకుంటే ఏంటంటే బేసికల్గా మీరు అనుకుంటుంటారు, జెంట్స్ ఏమనుకుంటారంటే ఈ నా భార్య అసలు నా వాళ్ళంటే మా అమ్మ వస్తుంది అని ఒక ఎక్స్ప్రెషన్ చూసేటోళ్ళు ఉంటారు, అంటే అంటుందేమో అని. అలా ఏమి ఉండదబ్బా. 80%, నేను ఐ కాంట్ టెల్ అబౌట్ మిగతా 20%, బట్ 80% ఈ అత్తగారి ఫ్యామిలీలో కలిసి ఒదిగిపోవాలి, ఈ ఫ్యామిలీతో నేను కలిసి ఉండాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన ట్రెడిషన్ ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే ఒక బ్యాడ్ కల్చర్ ట్రెడిషన్ ఉంది. ఏంటంటే కోడల్ని ఎప్పుడు అవుట్ సైడర్గా ట్రీట్ చేయటం. అవునా కాదా? నిజాయితీగా చెప్పండి మీరు, బికాజ్ యు ఆర్ ఆల్సో వన్ ఫ్యామిలీ మెంబర్. అది తెలియకుండానే అది ఒకటి మేము మాది మనం మాట్లాడుకుంటుంటే ఆవిడ వచ్చి అట్లా అవుట్ సైడర్ లాగా చేస్తుంటారు. అది ఆవిడకి చివుక్కుమంటుంది. ఎప్పుడైనా నీ వైఫ్ కంప్లైంట్ చేస్తుంది అత్తగారి మీదో ఆడపడుచు మీదో, ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ టైం నీ భార్య తప్పు. ప్రతిసారి భార్య తప్పు ఉంటుందా? ఉండదు కదా. సో ఫస్ట్ తనకి తెలుసు నీకు చెప్పిన గోడకు చెప్పినట్టే ఏమి సొల్యూషన్ ఉండదు అని. జస్ట్ లిసన్ టు హర్. ఆ వినకపోతే తను చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది. నిజమండి. అంటే ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. ఎవరు ఆ ఇంటికి వెళ్ళి నేను బ్యాట్ చేయాలి
ఆ ఇంటెన్షన్ ఉండదు. కరెక్ట్ చెప్పారు. నేను కలిసే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. Of course అమ్మా. బై డిఫాల్ట్ అది నర్చర్ చేస్తారండి. ఇటు పేరెంట్స్ అయినా సరే. అవును, మన కల్చరే అది. మన అత్తగారింటికి culture పోతే అది మన ఇల్లు అని వీళ్ళు వస్తారు. బాగా గుర్తు చేశారు. వీళ్ళేమో మన ఇల్లు నా ఇల్లు అనుకుంటూ వస్తారు, వీళ్ళేమో బయట దాని అంటున్నారు. అమ్మగారింటి దగ్గరేమో నువ్వు వెళ్ళిపోయినావు ఆడబిడ్డవు అంటున్నారు, ఆడపిల్లవి అంటున్నారు. వీళ్ళు ఈడపిల్ల కాదని, వాళ్ళ ఆడపిల్ల కాదని, వీళ్ళు ఏడపిల్ల. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్, ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ పెయిన్ఫుల్ థింగ్. అండ్ వీ ఫీల్ వీఆర్ ఆన్ ద రోడ్ జంక్షన్. ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అండ్ తీసుకోండి, నువ్వు ఆ అత్త ఎవరైతుందో తను ఒకప్పటి నుంచి ఏడపిల్లవుగా, అవునా కాదా? సో అందుకని చెప్పేసి మీరు వచ్చిన కోడల్ని నేను ఒకప్పుడు కోడలుగా వచ్చా అని ఆదరిస్తే గనక సరే, వాళ్ళది పక్కన పెడితే హస్బెండ్ ఫస్ట్ టైం వినటం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, షీ వాంట్స్ దట్ ఎప్రిషియేషన్. అబ్బా అంటే బాగా గొప్ప గొప్ప పనులు చేసి ఓ ప్రాజెక్ట్ హాసిల్ చేసుకొని వచ్చి, లేకపోతే ఇంకే డోంట్ డూ దట్. అందరు అట్లా ఎట్లుంటారు? నీ భార్య చేసిన ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని, ప్రతి సరదా పని, నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. చిన్న పని అనుకో, నువ్వు అక్కడ కూర్చున్నావు, మంచిగా ఆవిడ వెళ్ళి సరదాగా టంగమని వెళ్ళి మంచిగా చాయ్ పెట్టి తీసుకొచ్చింది, తాగని భలే ఉందే, ఏమవుతుంది నీకు ఇట్లా అన్నా అంటే ఏమన్నా ట్యాక్స్ పడుతుందా నోట్తోటి చెప్తే? నా ఎక్స్ప్రెషనే కరెక్ట్ కదా మేడం, ఇంకా కొంచెం పెట్టుకుంటే అది బాగా చేసినట్టే కదా మేడం అంటే దీనికి ఏమైంది? ట్యాక్స్ లేదు కదా మాట్లాడడానికి, భార్యతోటే కదా. అరిచేటప్పుడు ట్యాక్స్ లేకుండా మాట్లాడతాం, తప్పులు చెప్పేటప్పుడు ఎంచుతావు, మంచి చెప్పేటప్పుడు ఎందుకు? సో ఆవిడకి చాయ్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే సరదాగా వెళ్ళేదన్నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకొచ్చుకుంది అనుకో, బాగుంది, ఏదో చేంజ్ ఉంది నీలో, ఏమవుతుందో మాట అంటే. కొంతమంది మా ఫ్రెండ్స్లో కూడా చూస్తుంటా, ఏదైనా హెయిర్ స్టైల్ చేయించుకొని వచ్చి తిప్పుతూ ఉంటారు, చూస్తాడా లేదా అంటే, చూడకపోతే హర్ట్, బికాస్ యు ఆర్ ద పర్సన్ టు అబ్జర్వ్ కదా, మీరు కదా, మీరు ఎక్నాలెడ్జ్ చేయాలని సరదా ఉంటుంది. ప్రపంచంలో ఎంతమంది చెప్పినా ఆ హస్బెండ్ పొగిడితే ఆ సరదానే వేరు. నాకు కూడా వైఫ్ ముందు హీరోగా చూపించుకోవాలని అనిపిస్తుంది. మరి చూపించండి అబ్బా, హీరోలాగా తయారయ్యే లుంగి షార్ట్స్ లేకుండా కొంచెం హీరోలాగా తయారైతే వాళ్ళు కూడా పొగుడతారు. నేను అనేది మిమ్మల్ని కూడా పొగడాలి. పొగట్టం అని కాదు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ హస్బెండ్ ఇది అని చెప్పేసి అనగానే కొంచెం లుక్ మారదా ఇదా అని ఆ యాంగిల్లోకి వెళ్ళారు. అవును, అదే చెప్పబోతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, షీ నీడ్స్ దట్ లవ్, షీ నీడ్స్ దట్ అప్రిషియేషన్. బట్ ఉంటుందండి, ఏ వైఫ్ అయినా సరే హస్బెండ్ అంటే లిటరలీ చెప్పాలి అని అంటే, వేరే వాళ్ళు వచ్చి వైఫ్ ముందు హస్బెండ్ అని పొగుడుతూ ఉంటుంది ఆనందం. వైఫ్ ముందు హస్బెండ్ ని పోతున్నా అంటే నేను అనేది కాంప్లిమెంట్. ఆబ్వియస్లీ అండి, అది అంటే చాలా రేర్ నాకు. ఎందుకంటే చాలా తక్కువగా, అంటే క్వాలిటీస్ లో అంటారేమో కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఒక హస్బెండ్ సైకలాజికల్ గాను ఫిజికల్ గాను ఏ విధంగా ఉంటాడనేది వైఫ్ తప్ప ఎవరికి తెలియదు. ఈవెన్ మదర్. నేను వీడియోలో చెప్పిన, ప్రపంచంలో నీకు ISI మార్క్ వేయాలి అంటే మంచోడివనో చెడ్డోడివనో భార్యకి మించిన వాళ్ళు లేరు. నా మదర్, నా సిస్టర్, నా ఫ్రెండ్, ఎనీబడి. అగ్రీయే కదా. అవును. సో అలాంటి వాళ్ళ ముందు ఎవరన్నా మనల్ని పొగుడుతున్నారంటే చాలా పాస్ మార్కులు పడతాయి. అమ్మయ్య అనిపిస్తుంది కదా, ఇంట్లో చూస్తాడు హస్బెండ్, చూసావా అని. సో బేసికల్గా ఈ అందం గురించి ఇప్పుడు నేను అన్న అప్రిషియేషన్స్ పాపం మగవాళ్ళు తక్కువ కోరుకుంటారు. ఎందుకు ఎక్కడికక్కడ మాట చెప్పాలి కానీ, ఆడవాళ్ళకి వీ ఆల్వేస్ నీడ్. ఎందుకంటే మీకున్న ప్రపంచంకి, అంటే ఆ మగాళ్ళకున్న ప్రపంచంకి ఆడవాళ్ళకున్న ప్రపంచంకి అట్లీస్ట్ కొంచెం కన్సైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న మోడర్న్ లేడీస్, లేకపోతే బయట వర్క్ చేసే వాళ్ళందరినీ ఎంత గమనించినా మన కల్చరే అబ్బా, కొంచెం తక్కువే సైజు. దాంట్లో భర్త వ్యాలిడేషన్ కోసం చూడటం అనేది జరుగుతుంది, ఫుడ్ విషయంలో కానీ, తయారైన విషయంలో కానీ. సో కాబట్టి కొంచెం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు అబ్జర్వ్ చెయ్యి, నీకెక్కడికన్నా పోవాలనుకుందో భర్తలకి మీరు గనక బాగా తయారయ్యి ఓ సెంటు కొట్టుకుని, ఏది రీయూనియన్ అనో టీమ్ పార్టీ అనో మీ కార్పొరేట్ ఆఫీసులలో బాగా టక్కేసుకొని పోతుంటే చూస్తుంటుంది, ఏంటి ఎకసెకలు పడుతున్నాడు బాగా, ఎక్కడికి, ఎందుకు, తనకి లోపల కాలి మీకు వాసన వస్తుంటుంది, మండుతుంటుంది. షీ డజంట్ లైక్. ఎందుకు? ఈమె పోవట్లేదు, ఈమె పోయే చోటికైనా ఓవర్ తయారు చేస్తే చాలు అంటది. ఈమె
పోయే చోటికైతే పోని చోటికైతే మాత్రం షీల్ ఫీల్ సో ఇన్సెక్యూర్. అవునవును, లోపల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు కదా. కొంతమంది పంపించినప్పుడు మాత్రం బాగా పంపిస్తారు, వచ్చాక వచ్చిన తర్వాత సినిమా చూపిస్తారు. నాకు తెలియదు అబ్బాయి నాకు కూడా తెలీదు అబ్బా. సో జోక్స్ అపార్ట్ యాక్చువల్గా చూపిస్తారు కరెక్ట్. అప్పుడు వెనక్కి తిరిగి మందు తాగి వస్తుంటే ఊదమంటారే అలాగా వెనక్కి తిరుగు, షర్ట్కి ఏం మరకలు ఉన్నాయి, ఏం స్మెల్ వస్తుంది, ఇలాంటివి చూస్తారట. నాకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నాడు. అబ్బా, మీరు చేసిన అన్ని నాకు చెప్పేసి So, ఉంటదండి అది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఉండాల్సి వస్తుంది. యాజ్ యూ సెడ్ జోక్స్ అపార్ట్ రియల్గానే, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో కొంచెం స్నిఫింగ్ డాగ్స్ కదా లేడీస్, స్నిఫింగ్ డాగ్స్ అంటే మాకు వాసనతో పట్టేస్తాం. సో కాబట్టికే ఆ ఒక క్వాలిటీ ఇచ్చాడు దేవుడు, కాబట్టికే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది సిబిఐలో. అందుకే లేడీస్ ఎక్కువ వస్తున్నారు సిబిఐలో. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్గా వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉన్నారు అంటే ఇగ్నోర్ చేయకండి. దే ఆర్ సూపర్ హర్ట్, సూపర్ హర్ట్. చెప్పలేరు పాపం. చెప్పలేరు, పాపం కూడా కాదు, చెప్పినా వేస్ట్. చెప్పినా అరిచి ఉంటారు, చెప్పి ఉంటారు, గొడవ పడి ఉంటారు. అయింది అంటే సంథింగ్ సునామీ ఈజ్ కమింగ్, స్ట్రామ్, వెయిట్ ఫర్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీరేదో కనకార్యాలు మనకి ఎప్పుడో గొడవలు అయి ఉంటాయి కదా, చచ్చినా మర్చిపోరు, ఆర్గ్యూ చేస్తుంటారు. డైనోసార్ పీరియడ్లో జరిగినాయి కూడా, నువ్వు అప్పుడు చేసినావు అనుకుంటూ, మీ అమ్మ నా పెళ్లిలో నాకు ఈ చీర పెట్టలే, మీకు ఇది గుర్తియలే, చేయలే, మీ ఓళ్ళు ఇట్లా అన్నారు, అన్ని గుర్తుంటాయి బరాబర్గా. ఇప్పుడు సునామీ వచ్చే ముందు ఒక్కొక్క సైలెంట్ నోట్ ఒకటి మనకి ఏ విధంగా అయితే ఎన్వైరన్మెంట్ అంటే ప్రకృతి మనకు ఆ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుందో, సైలెంట్ ట్రీట్మెంట్ ఇంట్లో జరుగుతుంది వైఫ్ దగ్గర నుంచి అని అంటే ఇమీడియట్గా చదువుకోండి ఎంబటే. మస్కా చస్కా మొన్న ఒక వీడియో చేసాం మనం, బటరింగ్ ఎట్లా చేయాలి వైఫ్కి అని. ఎంబటే బయటికి తీసుకెళ్ళటం, గిఫ్ట్లు కొనిటం, చాలా సద్దు మనిగిచ్చేటట్టు చెయ్యకపోతే సునామీ, భూమి బద్దలైపోతుంది. ఓకే, అదొకటి. ఏడిచారనుకోండి, ఈమె ఎప్పుడు ఏడుస్తుంది అని ఇగ్నోర్ చెయ్యకుండా వెంటనే షీ నీడ్స్ యూ. అంటే నీ భుజం, నీ షోల్డర్ కావాలి, నీ ఇయర్ కావాలా, నీ సొల్యూషన్ అక్కర్లా. వీ విల్ హ్యాండిల్ ఇట్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇట్. సమ్వర్ వీ వాంట్ వన్ పర్సన్, జస్ట్ లిసన్ టు హర్, షోల్డర్, అంతే. ఈ ఒక్క హెల్ప్ చేస్తే షీ విల్ రికవర్ హర్ బెటర్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, వేరే వాళ్ళ ముందు ఎప్పుడైతే వేరే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి ముందు మీకు తెలియని సీక్రెట్స్ చెప్తున్నాం కదా వాళ్ళ గురించి, చచ్చే అంత పొగుడుతారు, మీతో విపరీతంగా ఆర్గ్యూ చేస్తారు, కొట్లాడతారు. అదే విషయం వాళ్ళ తల్లిగారింటికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానీ, మా ఆయన బంగారం, మా ఆయన ఇది చేస్తాడు, మా ఆయన ఇది చేస్తాడు, మా ఆయన నా కోసం ఇలా చెప్తారు. మీకు తెలియదు, ఎందుకంటే మీ ముందు చెప్తే మరీ మీరు ఆగరు కాబట్టి చెప్పరు. బికాజ్ అది రివీల్ చేయరు కదా వాళ్ళు వచ్చి మీ ముందు. సో బ్యాక్గ్రౌండ్లో లేడీస్, మళ్ళీ నేను చెప్తా, 80% చాలా ఎక్కువ హస్బెండ్ని పొగట్టం జరుగుతుంది వేరే వాళ్ళ ముందు, మీతో గొడవపడినా సరే. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రియల్గా చెప్పాలంటే భార్యలకు అంటే మళ్ళీ 80% చెప్తాను, చాలా లవ్ చేస్తారు. నీకంటే 100 గుణాలు బెటరోడు ఆఫీస్లో కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా కూడా దే లవ్ యూ. దట్ యూ డోంట్ నో. వెన్ యూ డోంట్ కన్సిడర్ ఆల్ దిస్, రిమైనింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతుంది. ది సీక్రెట్స్, ఈ సీక్రెట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అబ్జర్వ్. బ్లాక్ మనీ ఒక్కటే ఎతక్కండి. వాళ్ళు అంటారు నువ్వు ఎందుకు చెప్పావని అడుగుతారు లేడీస్ నన్ను. మీరు అడిగితే మీరు మళ్ళీ రైట్ చేయకండి, చేస్తే నన్ను ఎందుకు చెప్పావు సీక్రెట్ అని అడుగుతారు. సో మిగతా సీక్రెట్స్ మాత్రం మీరు తెలుసుకున్నారు కాబట్టి వైఫ్స్ని మంచిగా ట్రీట్ చేయండి. బీ లైక్ ఎ బ్యూటిఫుల్ కపుల్. సో బేసికల్గా నేను ఎప్పుడు విష్ చేస్తాను, ఐ వాంట్ ఏ హ్యాపీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అబ్బా, ఇష్టంతో చేసుకున్నాము, కష్టంగా బతకడం ఎందుకు? ఈ చిన్న చిన్న సీక్రెట్స్, చిన్న చిన్న టిప్స్ తోటి బ్యూటిఫుల్గా చేసుకుంటే ప్రశాంత వాతావరణం ఇంట్లోనే కాదు, మనం మనశ్శాంతి లేకపోతే బయట వాతావరణాలను కూడా మనం ఖరాబ్ చేస్తాం. కాబట్టి జస్ట్ బీ అవేర్ ఆఫ్ దిస్ రిలేషన్స్. ఇందాక నేను ఒక చిన్న పాయింట్ చెప్పాను, సైలెంట్ ట్రీట్మెంట్. అంటే క్వైట్గా ఉన్నారు, సైలెంట్గా సునామీ వస్తుంది అని మీ ఇంట్లో ఏమైనా జరుగుతుంది అంటే దాన్ని మరి మీరే రకంగా దాన్ని హ్యాండిల్ చేసి ఉంటే కనుక కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను వెయిట్ చేస్తాను కమెంట్స్ కోసం. కాదు, ఒకవేళ సైలెంట్ ట్రీట్మెంట్ మీ వైఫే ఇస్తే మీరు ఏం చేస్తారని నన్ను అడగండి అని చెప్తున్నాను. అయితే ఇందాకదంతా ఈ సైలెంట్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి డిలీట్ కొట్టే బాబు, డిలీట్ కొట్టే.
సో అవును, నాకు ఒక డౌట్. ఇందాక నేను సైలెంట్ స్టామ్ అనగానే దానికి చాలా ఇట్లా ఫస్ట్ ఇట్లా నిలబడి చాలా బాగా ఆన్సర్ చేశారు కదా నాకు. అవును మేడం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే అని. నిజంగా చెప్పండి, మీ వైఫ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే, బికాజ్ వాళ్ళందరూ నా దగ్గర లేరు కాబట్టి క్వశ్చన్ అడగడానికి, యాజ్ ఎ హస్బెండ్ మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఫ్లర్ట్ చేస్తాను. ఓ ఎనర్జీ. ఓల్డ్ డేస్ ఉంటాయి కదా, అవన్నీ రీకలెక్ట్ చేసి ఫ్లర్ట్ చేస్తాను. అందుకే బాబు ఎవరెంగ్ ఎవరు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపిస్తాను ఫస్ట్. ఓ దట్స్ సో క్యూట్. దిస్ ఆర్ సింపుల్ అండ్ స్వీట్ టెక్నిక్స్. ఫ్లర్ట్ ఈజ్ ఈయన పరిస్థితి, రెండోది ఎమోషనల్ కొట్టాడు. టాలెంటెడ్ నాగ్, అందుకే ఇక్కడే ఉన్నా, చాలా రోజుల నుంచి చూస్తున్నాము. వెరీ గుడ్ టాపిక్ అండి. Yes, I agree. That's what. అంటే మనం ఎప్పుడు వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయ్యేటువంటి విషయం, వాళ్ళ మనసులో ఉండేటువంటి ప్రతి బాధని, పెయిన్ని ఒక భాషగా మలిచి మీరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు చూసారా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. అంటే ఆ మనుషుల్ని చదివేసినట్టే చెప్పారు. అలాగే నేను అడుగుతున్నాను, చాలా మందికి ఉంటుందండి, ఇంత నాలెడ్జ్ ఉన్న మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలని వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు, ఫాదర్ అండ్ సన్ కావచ్చు, మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్షిప్కి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా ఇలాంటి లైఫ్ కోచ్ల దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, టీనేజ్ పిల్లలైనా సరే ముఖ్యంగా. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? దే కెన్ కాల్ ఆన్ స్క్రోలింగ్ నెంబర్. ఖచ్చితంగా మనం టిప్స్ ఎలా చెప్తున్నామో అది అందినా అంత ఈజీగా కరెక్షన్ కానివి కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా సీకింగ్ సపోర్ట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ యార్. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ థింగ్. కౌన్సిలర్ దగ్గరకు పోతే మాకు చేత కాకనా, మాకు లేకనా, ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్. ప్లీజ్ అప్రోచ్. అండ్ నేనైతే బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను మీకు హెల్ప్ చేయడానికి. జస్ట్ కాంటాక్ట్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. డెఫినెట్గా అండి. సో మీరు రజితా మైనంపల్లి గారిదే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి సమస్య ఏదైనా సరే, సొల్యూషన్ మీకు దొరకనప్పుడు, అంటే కొంతమందికి ఆడపిల్లలు ఇంట్లో చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి, ఎక్కడో గుర్తు తెలియని వాళ్ళతోటి ఒక్కొక్క రిలేషన్లో ఉండి దాని తర్వాత మోసపోయి ఉంటారు. సో దాని నుంచి బయటపడాలన్నా, కొంతమంది మగపిల్లలు బాగా హర్ట్ తీసుకొని హర్ట్ అయిపోయి ఆడపిల్లలు నా జీవితంలో లేదనేటువంటి దాంతో, వాళ్ళు మోసం చేశారనేటువంటి దాంతో బాధపడుకుంటారన్నా సరే, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్గా కావాలి. సో అది మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రజితా మైనంపల్లి గారితో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను రజితా మైనంపల్లి గారు దాన్ని మీరు వీడియోస్ చేస్తాము. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రజితా మైనంపల్లి గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రజితా మైనంపల్లి గారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ.